ప్లే ద విజువల్స్. ఇది నానక్రామ్గూడ దగ్గర మెయిన్ రోడ్ పక్కనున్న సైట్ సార్. నెక్స్ట్. ఇది పటాన్ చెరువు దగ్గర బీరంగూడ విలేజ్ దగ్గర సార్. నెక్స్ట్. సార్ ఇది ఉప్పల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సార్. చారీ, మంచి సైట్ చూపిమంటే సిటీ అవుట్స్కట్స్ చూపిస్తున్నావు ఏంటి? రోజు ఇక్కడి నుంచి అంత దూరం జర్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? జీతంలో సగం జీవితంలో సగం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్. నైస్. వేర్ ఈజ్ ఇట్? జూబ్లీ హిల్స్ సార్. ఫైన్, చాలా బాగుంది, దగ్గరగా కూడా ఉంటుంది. దీన్నే ఫైనలైజ్ చేయండి. సారీ సార్, ఆ సైట్ వానర్ అమ్మనంటున్నాడు. అయితే డబుల్ రేట్ ఇస్తామని చెప్పు. అయినా సరే అమ్మనంటున్నాడు సార్. అయితే ఎమోషన్స్తో కొందాం. సార్ అర్థం కాలేదా? ఆ సైట్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, ఓనర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. అమ్మా, ఆ పూర్ణాహుతి సమర్పిద్దాం. లేచి నించోండి అందరూ. అమ్మా, కష్టపడి యాగం జరిపించారు. కానీ ఈ యాగం ఎవరికోసం మీరు జరిపించారో వారు రానందువల్ల వారికి ఈ యాగఫలం దక్కనట్టే తల్లి. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఎందుకు వాణ్ణి ఇక్కడికి రాకుండా ఆపావు? ఇంకా ఎన్ని తరాలు నీ ఉగ్ర రూపానికి ఇంటి కోడళ్లు బలైపోవాలి? ప్రతి ఆడపిల్లకి దేహం, రూపం, ప్రాణం సర్వం నువ్విచ్చే భిక్ష. అలాంటి అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయిల్లో ఆశలు కల్పించి అల్పాయుష్కులుగా ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ సృష్టి అంతా నీ మయం అంటారు. మరి ఆనాడు జరిగిన అరాచకాన్ని నువ్వు చూస్తూ ఉండిపోయావు గాని ఆపగలిగావా? మరి దానికి లేదా శిక్ష? కులదేవతవని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి యాగాలు, హోమాలు చేయిస్తుంటే, నీకు నీరాజనాలు పడుతుంటే ఇంకా ఎందుకు మా మీద కక్ష పెంచుకుంటున్నావు? ఎప్పుడో ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మా వంశంపై పగరేగి నీ గుండె నిప్పుకుండై పగిలి ఎగిసింది. అది మా వంశానికి కార్చిచ్చాయి ఇప్పటికీ దహిస్తున్నావు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు? మాకు శాప విముక్తి లేదా? ఈసారి ఏ ఆడపిల్లని బలి కోరుతున్నావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,